గైస్ 'కన్నప్ప' సినిమా రివ్యూ. ఈ సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారని చూస్తుంటే అందరూ కూడా చాలా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. 'ప్రభాస్' వచ్చిన తర్వాత సినిమా బావుంది. ఫస్ట్ హాఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్ బావుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అవన్నీ అలా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు గానీ, నిజంగా లాస్ట్ 1 అవర్ నచ్చేవాళ్ళు నిజంగా ఉండొచ్చు. కానీ నాకైతే గైస్ సీరియస్‌లీ డిసప్పాయింటెడ్. ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలామంది చెప్పినట్టు ఆ లాస్ట్ 1 అవరు బావుందని చెప్తున్నారు గానీ, నాకైతే ఆ లాస్ట్ 1 అవర్ కూడా మేబీ ఇట్స్ బెటర్ దాన్ ది ఫస్ట్ 2 అవర్స్ అని అనిపిచ్చింది గానీ, అంతకు మించి నిజంగా సినిమా నుంచి బయటకొచ్చినప్పుడు నా ఫీలింగయితే ఏంట్రా బాబు! ఈ సినిమా ఎలా తీశారనయితే నేను బయటకొచ్చాను. మేబీ ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నాకు స్ట్రైక్ రావచ్చు, ఏదన్నా జరగొచ్చు గానీ, బట్ నేనైతే హానెస్ట్‌గా చెప్తున్నాను గైస్. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. రివ్యూవర్స్ కూడా ఎందుకలా చెప్తున్నారో నాకైతే నిజంగా అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాని ఏదో ఒక రకంగా లేపాలి అన్నట్టుగానే చెప్తున్నారు. బట్ థియేటర్ నుంచి బయటకొచ్చిన రివ్యూవర్స్ జెన్యూన్ ఆడియన్స్ చెప్తున్న దానికిని ఈ యూట్యూబ్‌లో గాని రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి చాలా తేడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి సినిమాని లేపాలనే ఉద్దేశంతోనే చాలామంది చెప్తున్నట్టు క్లియర్‌గా తెలిసిపోతుంది. బట్ జెన్యూన్ పబ్లిక్ టాక్ అయితే నిజంగా ఆహ్, బాలేదనే తెలుస్తుంది. ఇలా నెగెటివ్‌గా మాట్లాడడం నాకిష్టం లేదు గానీ, బట్ దిస్ ఈస్ ది యాక్చువల్ ట్రూత్. సో, కమింగ్ టు ది యాక్చువల్‌గా టెక్నికల్ యాస్పెక్ట్‌లో ఈ సినిమాకొస్తే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఈ సినిమాకి నాకనిపించిందేంటంటే ఫస్ట్ వీఎఫ్ఎక్స్ ఇంకా సెకండ్ ఆ న్యూజిలాండ్ లొకేషన్. ఆ న్యూజిలాండ్ లొకేషన్ విష్ణు గారు ఎందుకు తీసుకున్నారనేది ఆ దేవుడికే తెలియాలి. సెకండ్ సెంచరీ కాబట్టి నేను నేచర్‌కి దగ్గరగా ఉండే లొకేషన్ చూజ్ చేసుకోవాలి కాబట్టి న్యూజిలాండ్ చూజ్ చేసుకున్నానని ఎంత చెప్పినా స్టోరీకి దానికి అసల ఔట్ ఆఫ్ సింక్ అని అనిపించింది. ఈవెన్ ఫ్రమ్ ది ఫస్ట్ షాట్. ఎప్పుడైతే గ్రీనరీ అదంతా చూసానో అప్పుడే నాకు డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ గ్రీనరీకి వీళ్ళు చేసే యాక్టింగ్‌కి, వీళ్ళ కాస్ట్యూమ్స్‌కి కంప్లీట్ మిస్ మ్యాచ్. అది ఒక బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఇంకా సెకండ్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ వచ్చేసి ఆ వీఎఫ్ఎక్స్. ఓవరాల్ బడ్జెట్ అయితే అట్‌లీస్ట్ 100 క్రోర్ ప్లస్ వీఎఫ్ఎక్స్‌కి అయిందని టాక్ వచ్చింది. బట్ అదంతా ఎక్కడికెళ్ళిందో నాకైతే అర్థం అవ్వలేదు. కంప్లీట్‌లీ బ్యాడ్. క్లియర్‌గా తెలిసిపోతుంది. ఏంట్రా బాబు! మరీ ఇంత దారుణంగా తీశారన్న ఫీల్ అయితే 100% జెన్యూన్ ఆడియన్స్‌కి 100% వచ్చింది. నేను నిజంగా సినిమా బావుంటే బాలేదని చెప్పేంత మూర్ఖుడిని కాదు గానీ, హెవీలీ డిసప్పాయింటెడ్ విత్ ది వీఎఫ్ఎక్స్. సో, సినిమా స్టార్టింగ్ 15 మినిట్స్ చూస్తే పాపం ఆ విష్ణు మంచు గారి పిల్లల్ని ఏదో బలవంతంగా పెట్టారు. ఆ చిన్న బాబుని ఎందుకు పెట్టారో గూడా నాకైతే అర్థం అవ్వలేదు. పాపం ఆ బుడ్డోడు ఆ డైలాగులు చెప్తుంటే, ఆ బుడ్డోడు ఏడ్సే సీన్ ఒకటుంటుంది. అది ఏడుస్తుంటే నాకైతే నవ్వొస్తుంది. ఆ బాబు యాక్ట్ చేయలేకపోతున్నాడు. అయినా సరే ఆ బలవంతంగా పెట్టవలసిన అవసరం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. ఆ ఉన్న పేసింగ్ పోయింది. ఆ ఉన్న ఇంటెన్షన్ పోయింది. అసలు ఏది అర్థం కాకుండా చేశాడు. ఆ పిల్లల్ని పెట్టడం వల్ల. అక్కడి నుంచే నాకు అర్థమైపోయింది. ఇది ఇది ఏ రేంజ్‌లో ఎళ్ళబోతుందనేది. ఆ తర్వాత 'తిన్నడు ఎవరు', అతను లవ్ ట్రాక్ ఏంటి, ఇంకా అతనుకున్న ప్రాబ్లమ్ ఏంటి, ఆ తెగలు, ఇంకా ఒక 5 గూడాలుంటాయి. ఆ గూడాల మధ్య స్టోరీ అసలదంతా ఎందుకు తీశాడో కూడా అర్థం అవ్వలేదు. ఏ పాయింట్‌లో కూడా, ఏ మినిట్‌లో కూడా ఒక్క 5 నిమిషాలు కూడా నేనైతే కూర్చోలేకపోయాను. ఫస్ట్ హాఫ్ అయితే డిజాస్ట్రస్ అనే చెప్పాలి. ఏదో ఇంకా కంపల్సరీగా చూసాం, డబ్బులు పే చేసాము కాబట్టి ఆ 'ప్రభాస్' కోసమన్నా చూసెళ్ళిపోవాలని చెప్పే ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే వచ్చేసింది. ఆ 'తిన్నడు' స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. సో, మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్‌లో మనకందరికీ తెలిసిన క్లైమాక్సే అది. బట్ ఆ క్లైమాక్స్ నడపడం కోసం విష్ణు ఎంచుకున్న ఫస్ట్ 2 అవర్స్ స్టోరీ ఏదైతే ఉందో, అది బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఆ న్యూజిలాండ్ ఎపిసోడ్ అయితే నాకైతే ఏది కనెక్ట్ అవ్వలేదు. టోటల్లీ ఔట్ ఆఫ్ సింక్. ఇంకా యాక్టింగ్ గాని, ఆ బేసిక్ సినిమాటోగ్రఫీ, ఆ బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో, అది కంప్లీట్‌గా మిస్ మ్యాచ్ అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మూవీ మేకింగ్‌లో ఏం చెప్తారంటే, యాక్టర్స్ బ్లాకింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బ్లాకింగ్ ఏంటంటే, యాక్టర్స్ ఏ స్క్రీన్ స్పేస్‌లో ఉంటే ఏ ఎమోషన్ పండుతుందనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అలా ఉండకూడదో మనం తెలుసుకోవాలంటే 'కన్నప్ప' మూవీ చూస్తే తెలిసిపోతుంది. అసలు ఒక ఒక ఫ్రేమ్‌లో ఒకడు రైట్ సైడ్ ఉంటే, ఇంకొక ఫ్రేమ్‌లో అతను మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంటాడు. అసలింత మినిమమ్ కూడా పట్టించుకోకుండా ఎలా తీయగలిగారనేది ఇంకా నిజంగా శివయ్యకే తెలియాలి. ఆ అక్షయ్ కుమార్‌ని చూసి మనం శివుడిలాగా ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అనేది జెన్యూన్‌గా అయితే రాలేదు నాకు. ఆయనేదో హిందీలో మాట్లాడుతూ ఉంటాడు లిప్ సింక్. ఆ డైలాగ్ ఏమో తెలుగులో వస్తా ఉంటుంది. ఆయన చూసి మన శివుడు అనుకోవాలి. ఆ పక్కనున్న 'కాజల్ అగర్వాల్' గారిని కూడా ఎందుకు పెట్టారో నాకు అర్థం అవ్వలేదు. ఆమెను చూసి 'పార్వతి' అనుకోవాలి. ఇంక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అక్షయ్ కుమార్ గారిని. ఒక శివుడిని చూస్తున్నాం. ఒక జెన్యూన్ భక్తి ఫిల్మ్ చూసామనే ఫీలింగ్ నాకు ఏ మినిట్ కూడా అనిపించలేదు. ఇంకా అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇంక సెకండ్ హాఫ్ విషయానికొచ్చినప్పుడు స్టార్టింగ్ పావుగంట, 20 నిమిషాలు చూసిన తర్వాత ఇంక అర్థమైపోయింది. ఈ సినిమా డిజాస్టర్ రూట్‌లో వెళ్ళిపోతుందని చెప్పి. బట్ ఏంటంటే అందరూ చెప్తున్నట్టు నాకు కూడా ప్రభాస్ ఒచ్చి చూసేసి ఎళ్ళిపోతాం. ప్రభాస్ ఒస్తే చూసేసి ఎళ్ళిపోవచ్చు కదా! ఫాస్ట్‌గా అన్న దృష్టితోని నేనింకా సెకండ్ హాఫ్ అంతా వెయిట్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే ఆ లాస్ట్ 1 అవర్‌లో ప్రభాస్ ఒస్తాడో అప్పుడు కొంచెం ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం హై అవుతుంది. అందులో అయితే నో క్వెషన్. కొంచెం మనకు కూడా అప్పటి వరకు 2 అవర్స్ మనం భరించిన భరించుడికి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడైతే ఉందో కొంచెం హై ఒస్తుంది. అప్పటి నుంచి మనకేదో ఒక లోపల హోపొస్తుంది. అబ్బా! ఇక్కడి నుంచన్నా బావుంటుందిరా అని. బట్ నిజంగా గైస్ చెప్పాలంటే ఆ 'ప్రభాస్' సీన్‌లు కూడా నాకు అంతగా ఎక్కలేదు. ఎందుకంటే ఆ 'ప్రభాస్‌ని' చూపించిన విధానం గాని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు 'విష్ణు' గారు. ఎందుకంటే ఆ 'ప్రభాస్‌ని' అయితే న్యూజిలాండ్‌కి తీసుకెళ్ళలేదని చెప్పి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, అది క్లియర్‌గా సెట్ అని కూడా తెలిసిపోతుంది. ఆ సెట్‌లో కూడా ఏదో మొత్తం డార్క్ చేసేసి ఆ 'ప్రభాస్' అన్న చుట్టూ కూడా ఏదో ఒక ఫేక్ ఫీలింగ్ అయితే నాకు 'ప్రభాస్' ఉన్నంత సేపు అనిపించింది. 'ప్రభాస్' ఉన్న సీన్స్ అంతా లైటింగ్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్ గాని, నాకైతే సీరియస్‌లీ డిసప్పాయింటెడ్. ఆ 'ప్రభాస్' ఉన్న 15 మినిట్స్ కూడా. బట్ స్క్రీన్ ప్లే ప్రకారంగా చూస్తే, ఆ ఎంట్రీ వచ్చినప్పుడు, ఇంకా 'ప్రభాస్' వెళ్తున్నప్పుడు, ఓవరాల్‌గా పేసింగ్ విషయంలో అయితే కొంచెం ఫాస్ట్ అవుతుంది. మనకున్న డిసప్పాయింట్‌మెంట్ కొంచెం మారుతుంది ట్రాక్ మనకు కూడా. అది అంత ఇంపాక్ట్‌గా ఉందా అంటే, ఐ స్టిల్ డౌటెడ్. నాకైతే అది కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఇంకా 'ప్రభాస్' ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 2 వాట్స్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఒక ఫైనల్ యాక్ట్ ఏదైతే ఆ కళ్ళు సీన్ ఏదైతే ఉంటుందో, అదైతే జెన్యూన్‌గా బావుంది. అక్కడ 'విష్ణు' గారు చేసిన యాక్టింగ్, ఇంకా 'మోహన్ బాబు' డైలాగ్స్, ఇంకా శివుడిని చూపించడం. సో, ఇదంతా ఫైనల్ 15 మినిట్స్ అయితే నేను హ్యాపీగానే ఉన్నాను. సో, ఆ 15 మినిట్స్ చూడడం కోసం ముందు 3 గంటలు భరించాలా అంటే ఐ హైలీ డౌట్ ఇట్. ఆ ఫస్ట్ చూసిన 2 గంటలకి, ఆ లాస్ట్ చూసిన పావు గంటకి సంబంధమే ఉండదు. ఆ ఫస్ట్ 2 గంటలు లేపేసి, ఆ లాస్ట్ 1 అవర్ 15 మినిట్స్ ఉంచితే నిజంగా ఏదన్నా పాజిటివిటీ ఉంటుంది గానీ, ఆ ఫస్ట్ 2 గంటలు ఎందుకు తీశారో, ఆ డబ్బులెందుకు స్పెండ్ చేశారో నిజంగా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా 'విష్ణు' అన్న పెర్ఫార్మన్స్‌కొస్తే ఆయన వరకు యాక్టింగ్ అయితే చాలా ట్రై చేశాడు గానీ, బట్ చేసినంత వరకు నాకైతే ఫస్ట్ హాఫ్‌లో ఆ చేసిన యాక్టింగ్ అంతా చాలా ఫేక్ అని క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎక్కడా కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం అనేది 'విష్ణు' గారు చేయలేకపోయారు. బట్ చాలా ట్రై చేశారు అదైతే తెలుస్తుంది స్క్రీన్ మీద. బట్ ఏది కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్‌కొస్తే ఈ మధ్య కాలంలో చూసిన అత్యంత వీకెస్ట్ టెక్నికల్ యాస్పెక్ట్ ఏమన్నా ఉంది అంటే మూవీ ఉంది అంటే అది ఖచ్చితంగా 'కన్నప్పే'. ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఇంకా రొమాంటిక్ ట్రాక్ గురించి కూడా నేనెక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. నేనైతే సినిమా చూడొద్దు అనైతే చెప్పను. మీరు ఫస్ట్ 2 గంటలైతే ఖచ్చితంగా చాలా కష్టంగానే భరించాల్సొస్తుంది. ఎందుకు చూస్తున్నామా ఈ సినిమా అనే ఫీలింగయితే ఖచ్చితంగా వస్తుంది. అందులో అయితే నో క్వెషన్. వీడియో రివ్యూలు, యూట్యూబ్‌లో వచ్చే రివ్యూలు, యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చిన రివ్యూలు ఖచ్చితంగా పాజిటివ్‌గానే వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటో కూడా మనకు తెలుసు. అలా చెప్పలేకపోతే ఒక స్ట్రైక్‌లు పడతాయేమన్న భయంతో చెప్తున్నట్టే ఉంది. బట్ నాకు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకలా చెప్తున్నారని కూడా అర్థమవుతుంది. బాలేని సినిమా బాగుంది అని క్రియేట్ చేసుకోగలిగే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మంచు ఫ్యామిలీయే. అలా క్రియేట్ చేసుకున్నందుకన్నా ఆళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.